హాయ్ ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా వైట్ సాస్ పాస్తా చేసుకుందామా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చిల్లీ ఫ్లేక్స్, వెల్లుల్లి, క్యారెట్, చీజ్ స్లైసెస్, పాస్తా మ్యాక్రోనీ, పాలు. ఫస్ట్ పాస్తా బాయిల్ చేసుకుందాం. ఒక కప్పు పాస్తా తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని దాంట్లో ఒక 2 కప్స్ వాటర్ వేసి కొంచెం సాల్ట్ ఇంకా ఆయిల్ వేసి బాయిల్ చేసుకోండి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకోండి. దాంట్లోనే కొంచెం ఆనియన్స్ వేసుకోండి. ఒక 2 చిన్నగా కట్ చేసుకునేవి వేసుకోండి. ఒకసారి మంచిగా కలిసే విధంగా కలుపుకోండి. దాంట్లోనే ఒక క్యారెట్ చిన్నది కట్ చేసుకొని వేసుకోండి. ఒక 2 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఒకసారి మంచిగా అన్నీ కలిసే విధంగా కలుపుకోండి. దానికి సరిపడేంత సాల్ట్ వేసుకోండి. ఒకసారి మంచిగా కలుపుకోండి. దాంట్లోనే ఒక 2 కప్పుల పాలు వేసుకోండి. పాలు మంచిగా మరిగించుకోండి. ఇందాక మనం బాయిల్ చేసుకున్నాం కదా పాస్తా, అది యాడ్ చేసుకోండి. అంతా కలిసే విధంగా మంచిగా ఒకసారి కలుపుకోండి. కొంచెం చిల్లీ ఫ్లేక్స్ స్ప్రింకిల్ చేసుకోండి, మీ కారానికి తగ్గట్టు. అంతా ఒకసారి మంచిగా కలిసే విధంగా కలుపుకోండి. మీ దగ్గర ఉన్న ఏ చీజ్ అయినా వేసుకోండి. నేను ఇక్కడ చీజ్ స్లైసెస్ వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర చీజ్ బ్లాక్ ఉంటే దాన్ని గ్రేట్ చేసుకొని వేసుకోండి, తురుముకొని వేసుకోండి. ఒకసారి మంచిగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వైట్ సాస్ పాస్తా రెడీ. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.